హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. సో రీసెంట్గా మన ఛానల్లోనే మన ఫాలోవర్ ఒక మెసేజ్ చేశారు. సార్, నేను ఒక ఎంఎన్సీలో పనిచేస్తూ ఉన్నాను, అందులో నన్ను బెంచ్లో పెట్టారు. సో చాలా రోజులైంది, కొన్ని నెలలు అయిపోయింది సార్, ఇంకా ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అవ్వలేదు. సో వన్ ఆఫ్ ది టాప్ ఎంఎన్సీ. ఓకే, సో అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఒక పక్క ఈ లే ఆఫ్స్ అవుతూ ఉన్నాయి, నాకు చాలా భయంగా ఉంది సార్ అని చెప్పి ఆయన మెసేజ్ చేయడం జరిగింది. సో ఇదే చాలామందికి ఫేస్ చేస్తున్నటువంటి సిట్యుయేషన్ కావచ్చు. కాబట్టి ఈరోజు చాలా క్లియర్గా దీని గురించి ఒక క్లియర్ గైడెన్స్ అనేది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ఈ టాప్ ఎంఎన్సీలన్నీ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ని బఫర్లో బెంచ్లో ఉంచుకోవడం అనేది వెరీ కామన్ ప్రాసెస్. అయితే రీసెంట్గా వస్తున్నటువంటి ఈ ఏఐ వేవ్ కావచ్చు, దానివల్ల జరుగుతున్నటువంటి లే ఆఫ్స్ కావచ్చు, వాటి వల్ల ప్రతి ఒక్కరిలో కూడా బెంచ్ మీద ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా భయం అనేది ఉంటుందన్నమాట. సో నా వరకు లే ఆఫ్ వస్తుందా అని చెప్పి. కానీ ఈ వీడియోలో నేను పర్ఫెక్ట్గా ఎలా ఫాలో అయితే మంచి కెరియర్ అనేది బిల్డ్ అవుతుంది, ఆ విధంగానే నేను మీకు గైడెన్స్ అనేది ఇస్తాను. యాజ్ ఇట్ గా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇందులో ఫస్ట్ది ఏంటంటే ప్రొయాక్టివ్గా ఉండడం అన్నది. ఓకే, సో ఇన్నాళ్ళలాగా నా దగ్గరికి వర్క్ వస్తే చేస్తాను, లేకపోతే లేదు బెంచ్లో ఉన్నాను, మనం ఎందుకు కోరుండి వర్క్ మన దగ్గరికి తెచ్చుకోవడం అని చెప్పి ఆలోచించేటటువంటి రోజులు కాదు. మీరు ప్రొయాక్టివ్గా ఉండాలి. సో మీరే మీ మేనేజర్కి, నేను ఈ గ్యాప్లో ఈ స్కిల్ నేర్చుకున్నాను, ఏమైనా వర్క్ ఉంటే చెప్పండి, ఏమైనా షాడో ప్రాజెక్ట్స్ ఉంటే చెప్పండి, సో ఏదైనా బ్యాక్ ఎండ్లో వర్క్ ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి, నేను చేస్తాను అని చెప్పి. సో మీరు చాలా ఇంట్రెస్ట్గా అండ్ మీరు ఈ టైంలో కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నారు అన్నది సో మీ మేనేజర్కి ఎప్పటికప్పుడు మీరు మెయిల్స్ రూపంలో చేస్తూ ఉండండి. సో దానివల్ల ఏమవుతుందంటే, నిజంగానే ఏదైనా వర్క్లో అవసరం ఉందనుకోండి, వాళ్ళు ఆ వర్క్ని మీకు ఇస్తూ ఉంటారు. దానివల్ల సో మీరు వర్క్ చేస్తూ ఉంటే మీకు ఇంకా నెగిటివ్ థాట్స్ అనేవి రావు. అట్ ద సేమ్ టైం మేనేజర్కి కూడా ఎలా ఉంటుందంటే, సో ఇతను చాలా ప్రొయాక్టివ్గా ఉన్నాడు, ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్లో ఏ ప్రాజెక్ట్లో రిక్వైర్మెంట్ ఉన్నా ఇతన్ని తీసుకుందాం, ఆ ప్రాజెక్ట్లోకి పంపిద్దాం అనేటటువంటి ఆలోచన వాళ్ళకి వస్తుందన్నమాట. అలాగే బెంచ్ మీద ఉండే వాళ్ళు ఎవరినైనా లే ఆఫ్ చెయ్యాలి అనేటప్పుడు అక్కడ ఆ లిస్ట్లో మీ పేరు లేకుండా కూడా ఇది మీకు హెల్ప్ చేస్తుంది. సో ఏదో జాబ్ కాపాడుకోవడం కోసమనే కాదు, మీ కెరియర్ కోసం కూడా కంటిన్యూస్ లెర్నింగ్ అనేది అలవాటు చేసుకోండి. ఎప్పుడు ఏదో ఒక స్కిల్, న్యూ స్కిల్ అన్నది మీరు గెయిన్ చేస్తూనే ఉండాలి. ప్రాక్టికల్ స్కిల్స్ అనేవి గెయిన్ చేస్తూనే ఉండాలి. సో ఆ టైంలో మీరు ఏదైతే మిగతా వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్స్లో భాగంగా ఎక్కడైనా సరే ఏజెంట్స్ బిల్డ్ చేయాల్సి వచ్చినా, ఏఐ టూల్స్ యూజ్ చేయాల్సి వచ్చినా వాళ్ళకి హెల్ప్ చేస్తుండడం, మీరు ఫస్ట్ ఆ స్కిల్స్ అన్ని నేర్చుకొని వాటిని మిగతా వాళ్ళకి చెప్తూ ఉండడం. ఓకే, సో అలాగే దాన్ని మేనేజర్కి మెయిల్స్ రూపంలో పంపిస్తూ ఉండడం, ఈ ప్రొయాక్టివ్గా ఉండడం అనేది మీకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కంటిన్యూగా అప్ స్కిల్ అవ్వండి. ఓకే, సో ఏదైతే ఈ ఏఐ టూల్స్ ఉన్నాయో, గిట్హబ్ కోపైలట్ కావచ్చు, క్లాడ్ కావచ్చు, లేకపోతే కర్సర్ ఏఐ కావచ్చు, ఇవి పర్ఫెక్ట్గా మీ వర్క్లో ఎలా యూజ్ చేయాలో నేర్చుకోండి. చాలా చాలా యూస్ఫుల్ అనమాట. సో ఇవి నేర్చుకొని నేను ఈ వర్క్ చేశాను, ఇవి బిల్డ్ చేశాను, ఎలా చేస్తే నా వర్క్ ఇంత సేవ్ అవుతుంది అని చెప్పి నేను ప్రాక్టికల్గా ఐడెంటిఫై చేశాను. ఎలాంటి థింగ్స్ అన్నీ కూడా మీరు నేర్చుకోండి. సో అట్ ద సేమ్ టైం వాటన్నిటినీ కూడా మీ మేనేజర్కి మెయిల్ చేస్తూ ఉండండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో అప్ స్కిల్లింగ్గా ఉండడం, అట్ ద సేమ్ టైం మీరు నేర్చుకున్నది మీ మేనేజర్ వరకు పంపిస్తూ ఉండడం మెయిల్స్ రూపంలో చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ రోజుల్లో ప్రతి కంపెనీ కూడా ఇంటర్నల్గా వాళ్ళ ఎంప్లాయీస్కి లెర్నింగ్ పోర్టల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ యుడిమి లాగిన్స్ ఇస్తాయి, మీకు నచ్చినన్ని కోర్సెస్ నేర్చుకోండి అని చెప్పి, లేకపోతే కోర్సెరా లాగిన్స్ ఇవ్వచ్చు. సో అందులో మీరు వీలైనన్ని మీకు ఇంపార్టెంట్ ఏవైతే మీకు అవసరమో అవన్నీ కూడా కంప్లీట్ చేయండి. ఓకే, ఆ కోర్సెస్ కంప్లీట్ చేసి వాటి హెల్ప్తో ఏదైనా సంథింగ్ న్యూ ఏదో ఒకటి డెవలప్ చేయండి. డెవలప్ చేసి సో ప్రూఫ్ ఆఫ్ లెర్నింగ్, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అన్నట్టుగా మనం ఏమంటామంటే, సో ఈ వర్క్ నేను చేశాను, ఈ కోర్సులు నేను కంప్లీట్ చేసుకున్నాను అని చెప్పి అది మీకు సో మీకు కూడా ఫ్యూచర్కి హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీ పై లెవెల్ వాళ్ళకి కూడా ఇతను చాలా లెర్నింగ్లో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు, ప్రొయాక్టివ్గా ఉన్నాడు అని చెప్పి తెలుస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి వీలైనన్ని సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయండి అని చెప్పి చెప్తున్నాను. ఇక ప్రతి ఒక్కరికి కూడా ప్లాన్ బి ఉండడం ఇంపార్టెంట్. సరే, మన స్కిల్ చూసి మన వర్క్ చూసి మనల్ని లే ఆఫ్ చేయకుండా ఉంటే ఓకే, కానీ ఇంతకుముందు
ఇంతకుముందు ఒకసారి విప్రో కంపెనీలో ఏదైతే స్కిల్ చూడకుండా ఎంప్లాయీస్ అందరినీ కూడా ఒక సింపుల్ మెయిల్తో తీసేశారో అలా ఏమైనా పరిస్థితి వస్తే కూడా మనం రెడీగా ఉండాలన్నమాట. కాబట్టి సో మీరు ఈ బెంచ్ టైంలో మీరు ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయండి ఓన్గా. సో దాన్ని ఎవ్రీడే గిట్హబ్ ప్రొఫైల్లో దాన్ని అప్డేట్ చేస్తూ ఉండండి. ఓకే, లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండండి. సో ఇవన్నీ కూడా మీకు హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ కంపెనీలో ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నాం కదా, ఇక్కడ నుండి లే ఆఫ్ అయ్యేటప్పుడు చూసుకుందాం, అప్పుడు అన్నీ అప్డేట్ చేసుకుందాం అని కాకుండా ఎవ్రీడే కంటిన్యూస్ లెర్నింగ్ జరుగుతూ ఉంది, కంటిన్యూస్ వర్కింగ్ జరుగుతూ ఉంది అని చెప్పి రిక్రూటర్స్కి తెలియాలి. వాళ్ళు మన ప్రొఫైల్ చూస్తే సో ఇతను ఆల్వేస్ అప్డేటెడ్గా ఉన్నాడు అనేటటువంటి ఫీల్ వాళ్ళకి కలగాలి. అప్పుడు మాత్రమే మనకి ఇమ్మీడియట్ ఆపర్చునిటీ వస్తుందన్నమాట. సో వన్స్ లే ఆఫ్ జరిగిన తర్వాత అప్పుడు మన సర్కిల్లో అందరికీ చెప్పి ఓపెన్ టు వర్క్ పెట్టుకొని అప్పుడు కష్టపడే కంటే సో ఈ కంటిన్యూస్ ఫ్లో అన్నది మెయింటైన్ చేసుకుంటే అది మనకి చాలా హెల్ప్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నాను. సో ప్రతిదీ మేనేజర్కి మెయిల్ పెట్టమంటున్నాను అని చెప్పి ఇంకోలా తీసుకోవద్దు. ఇంతకు ముందులాగా కాదు, నాకు వర్క్ వస్తే చేస్తాను, నా దగ్గరకు వస్తే చేస్తాను అనుకునే రోజులు కావన్నమాట. ఓకే, సో ఎంత ప్రొయాక్టివ్గా ఉంటే అంత మనకి హెల్ప్ అవుతుంది. మనం నేర్చుకుంటున్నాము, మనం ఈ పని చేశాము అని చెప్పి డప్పు కొట్టి చెప్పుకోవలసినటువంటి రోజులనమాట. ఓకే, తప్పదు, చెయ్యాలి. ఓకే, సో ఎందుకంటే ఇంతమందిలో మనం ఏం చేస్తున్నామో మన వైపు ఎవరు చూస్తారు, మనం ఏం చేస్తున్నామో మనకి మనమే కదా చెప్పుకోవాలి. ఓకే, సో కాబట్టి కంటిన్యూస్ లెర్నింగ్ చేసుకోండి, దాన్ని మీ హై లెవెల్ వాళ్ళకి తెలియజేస్తూ ఉండండి. వాళ్ళు మీకు హెల్ప్ చేసినా చేయకపోయినా మీరు నేర్చుకునే కాన్సెప్ట్ మీకు ఎప్పటికీ హెల్ప్ చేస్తుంది. ఓకేనా, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.